పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా అంటే పరిశీలకుల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. ఈ విభేదాలకు కారణం తెలుగుదేశం నాయకుడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ఎస్ వర్మ వ్యాఖ్యలే కారణమా అంటే జన సైనికులు అవునని అంటున్నారు. అదే సమయంలో వర్మ వ్యాఖ్యలలో తప్పేముందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారంటే, తెలుగుదేశం నాయకులు కేడర్ నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని గట్టిగా కోరుకుంటే అదే జరుగుతుంది, అందులో తప్పేముంది అన్నారు. అసలు లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం కేడరే కాదు సీనియర్ నేతలు కూడా బాహాటంగానే కోరుకుంటున్నారు. ఆయన ఇప్పటికే పార్టీలో ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రమోషన్ ఇవ్వటం వల్ల పార్టీ కూడా బలోపేతమవుతుందని గట్టిగా చెబుతున్నారు. ఇటీవల మైదుకూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసీనులై సభా వేదికపై నుంచే తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అక్కడితో ఆగకుండా ఇది తన ఒక్కడి అభిప్రాయమే కాదని టీడీపీ కేడర్ అభిప్రాయమని విస్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా నాయకులు కూడా అదే విషయాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక పార్టీ కార్యకర్తలైతే లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ను చాలా గట్టిగా వినిపిస్తున్నారు. లోకేష్ సారథ్యంలో టీడీపీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం కేడర్ చాలా బలంగా నమ్ముతోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. లోకేష్ చొరవతోనే తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటైందని, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. 1 కోటి మందికి పైగా ఉన్న తెలుగుదేశం సైన్యంలో అత్యధికులను లోకేష్ పేరు పెట్టి పిలవగలరంటే కేడర్తో ఆయన ఎంతగా మమేకమయ్యారో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి 5 ఏళ్ల జగన్ హయాంలో కేసులకు వేధింపులకు భయపడి మౌనంగా ఉండిపోయి ఇళ్లకే పరిమితమైపోయిన పార్టీ నేతలను బయటకు తీసుకువచ్చింది లోకేష్ యువగళం పాదయాత్ర అనటంలో సందేహమే లేదు. ఆయన దూకుడు, ఆయన సాహసమే జగన్ అరాచక పాలన పతనానికి బీజం వేసిందని చెప్పటంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్కు జనసేన నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని ఏముంది? చాలా రాష్ట్రాలలో ఒకరికి మించి డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అంతెందుకు, జగన్ కేబినెట్ లో 5 ఉప ముఖ్యమంత్రులున్నారు. దీంతో జనసేన వర్గాల నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ప్రతిపాదనకు ఎటువంటి వ్యతిరేకత రాలేదు. ఒక్క పిఠాపురంలో మాత్రమే జన సైనికులు రుసరుసలాడుతున్నారు. ఇందుకు కారణంగా మాజీ ఎమ్మెల్యే వర్మ డిప్యూటీ సీఎంగా లోకేష్ కు ప్రమోషన్ అంటూ గట్టిగా గళం వినిపించడమే. ఇందుకు కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ అనగానే వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆందోళనలు చేపట్టారు. అయితే చంద్రబాబు జోక్యంతో తన ఆందోళన విరమించి అసంతృప్తిని మరచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. దీంతో జనసేన విజయంలో సింహభాగం వర్మ ఖాతాలో పడింది. సహజంగానే ఇది నియోజకవర్గంలోని జనసేన కేడర్కు ఒకంత ఆగ్రహానికి కారణమైంది. దీంతో వర్మతో నియోజకవర్గంలోని జనసేన కేడర్కు గ్యాప్ పెరిగింది. అదే ఇప్పుడు పార్టీలో మెజారిటీ కార్యకర్తలు నాయకులు నారా లోకేష్ కు ప్రమోషన్ అంటూ డిమాండ్ చేసినా రాని వ్యతిరేకత, వర్మ నోట ఆ డిమాండ్ రాగానే పిఠాపురం జన సైనికుల్లో ఆగ్రహం పెల్లువికడానికి కారణమైంది. జనసేన కేడర్తో తనకు ఉన్న గ్యాప్ గురించి తెలిసి కూడా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అన్న మాటను అనాలోచితంగానూ పార్టీలోని సీనియర్లు కూడా చేస్తున్న డిమాండే కదా, తాను చేస్తే తప్పేముందన్న భావనతోనో చేసి ఉండొచ్చు. అయితే వర్మ చేసిన ఈ ప్రకటన ఇప్పటికే వర్మ పట్ల ఒక విధమైన వ్యతిరేకతను పెంచుకున్న జనసేన కేడర్ను రెచ్చగొట్టింది.